చెట్టమ్మ, నీవెంత ఎంత గొప్ప అమ్మవి. తెలియదమ్మా ఇన్నాళ్ళు నా మనసులో నీ అమ్మతనములోని దివ్యత్వం. చెట్టు తల్లి, నిన్ను నాలో చేర్చుకోగా నీ గొప్పతనం తెలిసింది నా మనసులో. అమ్మల్లే కాచావు మమ్ముల్ని, ఆహారమైనావు మా నిత్య జీవితాన. ఔషధమైనావు, ఆరోగ్యం ఇచ్చావు, పడుకునేందుకు మంచమైనావు, నిలవడానికింత నీడనిచ్చావు, ఉండడానికి ఇల్లువైనావు. నడవలేనప్పుడు ఊతమైనావు, కడకు శవమును కాల్చు కాష్టమైనావు. అమ్మల్లే కాపాడు ఇచ్చి నన్ను అమ్మల్లే కాపాడు ప్రాణవాయువును నిచ్చు నిన్ను నరికినాము, మా ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నాము. అన్ని రూపముల తోడు నీడవై ఉన్న నిన్ను తెలియక నరుకుచున్నాము. కూచున్న కొమ్మ నరికేటి మూఢులమైనాము, తల్లి విలువ తెలియని మూర్ఖులమ్మ. అమ్మ క్షమించుము అమ్మా చెట్టమ్మ, నీ అమ్మతనము తెలియని మనుషులమైనాము. మానవత్వం మరచి నీ పట్ల మెలుగుచున్నాము. కూర్చున్న కొమ్మ నడుకు మూడులమమ్మ, క్షమించుము తల్లి చెట్టమ్మ, నీ గుణము నాలో ప్రసరించనీయమ్మ, నీ అమ్మతనమింత మాలో నింపమ్మ. నీలోని నిశ్చలతను మాకీయవమ్మా, నీలోని ప్రేమను మాకీయవమ్మా. నీ తోడు, నీ స్నేహం, నీ త్యాగ గుణము మాలో నింపుకున్న సౌభాగ్యవంతులము అమ్మ. ధ్యానము నేర్పింది ఈ దివ్య గుణముల, నాలోన కలిపింది నిన్ను తెలిపింది. చెట్టమ్మ, నీలాగా నిలిచాను తల్లి, ప్రేమమూర్తులమై ప్రకృతిని కాపాడుకుంటాము. కూర్చున్న కొమ్మను ఇక నరకమమ్మ, నమ్ముమమ్మ మమ్ము, మా తోడు నీవమ్మ. మాలోన మాతోను మిమ్ము నింపుకుంటాము, సహజీవనము మీతోని సౌభాగ్యమమ్మ. నీలాగా ప్రేమను పంచేటి మిత్రులవుతాము, కాపాడుకుంటాము మీ తోడు నీడను. అమ్మలమవుతాము, మీరు చెట్టమ్మ తల్లి వర్ధిల్లవమ్మ. అమ్మలమవుతాము మీకు, చెట్టమ్మ తల్లి వర్ధిల్లవమ్మ. వనమంతా నిండుమమ్మ. చెట్టమ్మ, మమ్మల్ని చల్లగా చూసినా తల్లి, కాపాడుకుంటాము మా ప్రాణంలో ప్రాణంగా. మీరు లేకున్నా మేము ఉండలేమమ్మా, నీ సత్యప్రేమకు జోహారులమ్మ. అమ్మలను కన్నమ్మ నీలోన నిలిచింది, మనుజ జాతికి ప్రాణమిచ్చింది. అమ్మవై నిన్ను కాపాడుకుంటాము, లక్ష వృక్షయాగానికి ఆద్యులమవుతాము. నిలుపుకుంటాము మీ వనాలుగా భూమాత ఒడిలోన, సదా మీ తోడు నీడవైన మీతో కలిసి జీవించుతాం. ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. మనము చెట్లు మనకు తెలియకుండానే అవి మన జీవితానికి ఎంత సహాయంగా ఉన్నాయి, ప్రాణశక్తిని అందిస్తున్నాయి, మిత్రత్వంతో ఉన్నాయి, ఎండ తీక్షణత నుంచి మనల్ని కాపాడుతున్నాయి. చల్లటి గాలులు చెట్టు గ్రహించి మనకు చల్లటి గాలులను, నీడను ఇస్తున్నది. సకల జీవరాశులకు ఆవాసం అవుతున్నది చెట్టు. మనకు తెలుసు అవన్నీ, కానీ మనము మరిచాము వాటి యొక్క ఆ దివ్యతత్వాన్ని. ఆ చెట్టు కాన్షియస్లోకి నా కాన్షియస్ను ఆహ్వానించుకున్నప్పుడు, కాన్షియస్లోకి చెట్టు కాన్షియస్ను నాలో నింపుకున్నప్పుడు, ఇలా నాలో ఆ చెట్టు మనని ఎంతగా ఔషధమైంది, ఆరోగ్యాన్ని ఇచ్చింది, ఆవాసమైంది ఇల్లుకు. అసలు చేయంది ఏముంది? ఒక తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా ఎలా కాపాడుకుంటుందో, ఆ చెట్టు నుంచి కూడా మనము అన్ని రకాలుగా భద్రంగా మనను కాపాడుతూనే ఉంది ప్రకృతి మాత. ఎంతో అద్భుతము, కంటికి ఆహ్లాదము, చూడటానికి కూడా ఎంతో అద్భుతమైన ఆ సృష్టి, ఆ సువాసనలు, ఆ వృక్షాల యొక్క గొప్పతనము అసలు వర్ణించనలవి కాదు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అలా సాగిపోయాను ఆ రోజు. మన నివాసానికి మనము
చెట్లు కొట్టేసినా చెట్లను కూడా మనతో కలిపి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. వాటికి కూడా ప్లేస్‌ని మనం ఇవ్వాలి. వాటి యొక్క సహజీవనము మనలో ఉండాలి. వాటితో మనము ఎన్ని రకాలుగా అయినా అద్భుతమైన సేవలను పొందుతున్నామో మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవన విధానంలో చెట్లు మనకి భాగమైపోయాయి. చెట్లు ముఖ్యం అసలు ఇంకా. కదా! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.